మీరు ధనవంతులు, ఇహమందు ధనవంతులైన వారు, డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. గర్వంతో ఉండకండి. డబ్బు ఉందని గర్వపడకండి, అది నికరం కాదు, ఎగిరిపోద్ది. డబ్బు నికరమా? క్షణాల మీద కిందకు వచ్చేస్తావు. ఇహమందు ధనవంతులైన వారు, మీ అందరికీ తెలుసు, రేమన్స్ అధినేత రోడ్ల మీదకి వచ్చేసి అడుక్కు తింటున్నాడు పాపం. కారణం కొడుకు బయటికి గెంటేశాడు తండ్రిని. ఒకప్పుడు ఆయన అత్యంత ధనవంతుడు, తండ్రిదంతా దోచుకుని బయటికి గెంటేశాడు. మన కళ్ళ ముందు చూసిన వార్తది. ఊహిస్తాడు అసలు అతను? బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఎత్తుకుని గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నాడో పాపం. ఒకరోజు ఈడే నన్ను గుండెల మీద దాన్ని బయటికి గెంటేస్తాడని ఊహించి ఉండకపోవచ్చు కదా. మన ఊహలకు అందదండి జీవితం. ఎప్పుడేం జరుగుద్దో మన చేతుల్లో ఉండదు. అందుకే ఎప్పుడు విర్రవేయకూడదు. నాకు ధనం ఉంది, నాకు గర్వంతో అహంకారంతో విర్రవీగితే ధనవంతులే ఒక్కోసారి ఫ్లైట్ ఎక్కుతారు. అది ఎక్కడ కూలిపోతుందో తెలీదు. అడవుల్లో పడిపోవచ్చు, ఎడారుల్లో పడిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గొప్పోడుగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అడుగు తినాల్సిన పరిస్థితి రావచ్చు. గాల్లోకి లేచేంత వరకే నీ గొప్పతనం, అది దిగేది నీ చేతుల్లో లేదు. అలా తప్పిపోయిన వాళ్ళు, దారి తప్పిపోయిన వాళ్ళు, పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అందుకే ఎప్పుడు విర్రవేయకూడదు, ఎప్పుడు అహంకారంతో రెచ్చిపోకూడదు. అహంకారంతో గర్వంతో విర్రవీగేవాడు ఎవ్వడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వాళ్ళకి దైవాశీర్వాదాలు లభించవు, దైవ దీవెనలు ఉండవు వాళ్ళ మీద. జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. దేవుని కృప లేకపోతే ఎటుపోతుందో ఎవరికి తెలియదు. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. అది గుర్తెట్టుకుని మసులుకోవాలి.